అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ మన డిన్నర్ చపాతి మష్రూమ్ కర్రీ ప్రిపరేషన్ కొంచెం డిఫరెంట్గా చేశాను నేను. చూడండి, ఇలా మష్రూమ్స్ని వేడి నీటిలో కడిగి ఉంచుకోవాలి. తర్వాత ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఆయిల్లో మసాలా దినుసులు వేసుకుని ఇలా ముక్కలు చేసినటువంటి మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనకి మష్రూమ్లో వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ ఆల్రెడీ మష్రూమ్లో ఉన్నటువంటి వాటరే సరిపోతుందన్నమాట. ఇందులోకి ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేస్తాము. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేస్తే ఆ వాటర్తోనే మష్రూము చక్కగా ఉడికిపోతుందన్నమాట. చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ నేను గ్రేవీ కోసం ఎప్పుడు జీడిపప్పు తీసుకుంటాను కదా, ఈసారి దోస గింజలు, పుచ్చగింజలు తీసుకున్నాను అనమాట. ఇదే డిఫరెంట్. ఇలా గింజలతో పాటుగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు వీటిని గ్రైండ్ చేసుకుని మెత్తగా గ్రేవీ కోసం తీసుకుంటాం అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ గింజలు తీసుకోవడం వల్ల మనకు ప్రోటీన్ అనేది బాగా ఉంటుంది. చూడండి, ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇందులోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసాం, కస్తూరి మేతి. దీనివల్ల మంచి స్మెల్ వస్తుంది. ఎక్కువగా వేస్తే చేదైపోతుంది, సరిపడా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసాము. కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి చపాతీతో మష్రూమ్ కర్రీ సూపర్గా ఉందన్నమాట. బాయ్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.